బజర్ చాప్టర్ 3 ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు చాప్టర్ 1 అండ్ 2 చూడకపోతే బ్రో అది వెళ్ళి చూసి రండి, లేకపోతే ఈ వీడియో అయితే మీకు ఏమీ అర్థం కాదు. ఇంకా మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ 3 స్టార్టింగ్ లో అయితే మనకి ఒక చిన్న టౌన్ అయితే చూపిస్తారు అనమాట. అక్కడైతే ఒక అమ్మాయిని అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వేరే గాడ్ కి పూజలు చేసి దొరికిపోయింది అనమాట. అందుకనే వాళ్ళందరూ కలిసి పబ్లిక్ గా ఆ అమ్మాయిని అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మనం చూడొచ్చు గైస్, ఈ ముస్లాన్ అయితే కౌంట్ అయితే అడుగుతూ ఉంటాడు. అసలు ఎప్పటి వరకు మనం ఇలా అందరినీ చంపేసుకుంటూ పోతామని చెప్పి తను అడుగుతాడు. అది విని ఆ కౌంట్ అయితే చెప్తాడు, నేను కూడా ప్రజల మంచి కోసమే ఇది మొత్తం చేస్తున్నా అని చెప్పి తను నవ్వుతూ చెప్తాడు. అప్పుడే మనకైతే బయట సీన్స్ అయితే చూపిస్తారు. అది చూడడానికి చాలా ప్రజలైతే వస్తారు. ఆ గుంపులో నుంచి మన గట్స్ కూడా బయటికి వస్తాడు. ఇంకా తన కాళ్ళ దగ్గర అయితే ఆ అమ్మాయి తలకాయ అయితే ఉండిద్ది. ఇంకా మన గట్స్ అయితే ఆ తలకాయ చేతిలో పట్టుకుని అలా పైకి అయితే లేపుతాడు. ఇంకా ఒక గార్డ్ అయితే వచ్చి తన్ని అడుగుతాడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ సోల్జర్ మరి అంత దగ్గర రావడంతో మన గట్స్ అయితే తన ఫేస్ మీద ఉమ్మేస్తాడు. దాని తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి తలకాయ తీసుకొని ఆ కౌంట్ గార్డ్ మీద ఇసురు కొడతాడు. అదేదో వాలీబాల్ లాగా. పైగా ఆ గుండోడు దాన్ని క్యాచ్ కూడా చేస్తాడు. అది చూసి ఆ సోల్జర్ కి అయితే చాలా కోపం వచ్చింది అనమాట. ఇంకా మన గట్స్ మీద దాడి చేయడానికి కోసాడు. కానీ మన గట్స్ అయితే తన ఐరన్ హ్యాండ్ తో ఒక పంచ్ కోతాడు. దాంతో ఆడి రెండు పళ్ళు ఊడిపోతే వెంటనే ఆ గార్డ్ కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడే కౌంట్ అయితే చూస్తాడు. తను పట్టుకున్న తలకే ఉంది కదా, 4 హెడ్ మీద అయితే మన గట్స్ యొక్క మార్క్ అయితే ఉండిద్ది అనమాట. అది చూసి ఆ కౌంట్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా తను వెంటనే మన గట్స్ చెప్పి చూస్తాడు. మన గట్స్ కి అయితే అప్పుడే తన మెడకాయ దగ్గర ఉన్న టాటూ లోపల నుంచి బ్లడ్ అయితే వచ్చింది. ఆ బ్లడ్ కున్న రక్తాన్ని ఆ కౌంట్ గార్డ్ చూపించి తనైతే అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అది మొత్తం చూసి కింద ఉన్న ముస్లాన్ అయితే చెప్తాడు, వాడికి ఎంత ధైర్యం, వాడు వచ్చి మన కౌంట్ కి ఆ బ్లడ్ చూపించి వెళ్తాడా, వెళ్ళండి వాడిని ఫాలో చేయండి అని చెప్పి తనైతే చెప్తాడు. ఇంకా అప్పుడే పైనుంచి కౌంట్ అయితే చెప్తాడు, లేదు వాడు బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్, వాడిప్పుడు వాడి టాటూ ఇంకా బ్లడ్ చూపించి వెళ్ళాడు కదా, దానికి అర్థం ఏంటంటే వాడిప్పుడు మన మీద వార్ ని డిక్లేర్ చేశాడు. ఇంకప్పుడే ఆ కౌంట్ అయితే బ్రో ఆ చనిపోయిన అమ్మాయి తలకనైతే గట్టిగా పిండేస్తాడు. ఇంకా పక్కన పడేసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జరిగిన సీన్స్ అన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అయితే పక్క నుంచి మొత్తం వింటున్నాడు. ఇప్పుడే మనకైతే గస్ట్ చూపిస్తారు. తనైతే సోల్జర్స్ నుంచి పరిగెడుతూ ఉంటాడు. కానీ తనైతే ఒక ఎండ్ కి అయితే వచ్చేస్తాడు అనమాట. ముందైతే దారి ఉండదు. ఇంకా వెనకాల సోల్జర్స్ అయితే మొత్తం చుట్టుముట్టేస్తారు. ఇంకా ఆ సోల్జర్స్ అయితే మన గట్స్ కి చెప్తారు, నువ్వైతే ఇంకా పారిపోలేవు, అందుకే లొంగిపో అని చెప్పి వాళ్ళైతే అడుగుతారు. కానీ మన గట్స్ అయితే దానికి ఒప్పుకోడు. తను వెంటనే తన షాట్ తీసి ఆ ఇద్దరు సోల్జర్స్ అయితే బ్రో అడ్డంగా నరికేస్తాడు. అది చూసి మిగతా సోల్జర్స్ అందరూ కంగారు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోనే వాళ్ళు ఎప్పుడు అంత పెద్ద స్వాడ్ అయితే చూడలేదు. ఇక వాళ్ళందరూ కలిసి ఒకేసారి మన గట్స్ మీద దాడి చేయడానికి అయితే వెళ్తారు. కానీ ముందుంది మన గట్స్ బ్రో, వాడు ఊరుకునే ఉంటాడు. అసలే వాడి దగ్గర అంత పెద్ద స్వాడ్ అయితే ఉంది. వాడు ఒక్క స్వింగ్ తో ఇద్దరు ముగ్గురిని కోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా వెంకాల నుంచి అయితే మన గట్స్ ని కొట్టడానికి ఇద్దరు సోల్జర్స్ అయితే వాళ్ళ బాణాలని తీసుకుని వస్తారు. అదైతే మన పాక్ దూరం నుంచి చూసేసిద్ది. ఇంకా వెంటనే వచ్చి తన లైట్ మ్యాజిక్ ని అయితే ఉపయోగించింది. దాంతో వాళ్ళిద్దరైతే బ్లాండ్ అయిపోతారు అనమాట. మన గట్స్ అయితే ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు బాణాలు ఇసురుతున్న ప్లాట్ఫామ్ అయితే సగంకి కోసేస్తారు. అదైతే పడిపోయేది. ఇంకా మన పక్క అయితే చెప్పిద్ది, చూసావు కదా నేనే నిన్ను కాపాడా, నువ్వు నాతో చాలా ఫెయిత్ఫుల్ గా ఉండాలి, నన్ను పూజించినా పర్వాలేదు నువ్వు అని చెప్పి తనైతే చెప్తూ ఉండిద్ది. ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఒక సోల్జర్ వచ్చి తన్ని పట్టేసుకుంటాడు. కానీ మన గట్స్ అయితే ఆ సోల్జర్ యొక్క చేతులు అయితే కోసేస్తాడు. దాంతో మన పక్ ఫ్రీ అయిపోయింది. ఇంకా మన గట్స్ చెప్తాడు, చూసావా ఇంత తొందరగా నీ రుణం తీర్చేసా, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన గట్స్ ముందు లార్డ్ జుండాన్ అయితే వస్తాడు. బ్రో ఆడైతే ఒక పెద్ద ఆర్మర్ లో వస్తాడు. ఇంకా నాకు తెలిసి ఆ జుండా అయితే ప్రిటీ పవర్ఫుల్ గైస్. తనైతే వాళ్ళ సోల్జర్స్ ని కూడా కొట్టేస్తున్నాడు మన గట్స్ తో పాటు. అలాగే ఫైట్ చేస్తూ ఆ జుండా అయితే మన గట్స్ ని కార్నర్ చేస్తాడు. మన గట్స్ కి అయితే వేరే ఆప్షన్ లేక తన కత్తి తీసి డైరెక్ట్ గా తన ఆర్మర్ ని పెట్టి కొడతాడు. దాంతో ఆ జుండా యొక్క హెల్మెట్ మొత్తం పగిలిపోయింది అనమాట. ఇంకా అంతేకాదు ఆ సూట్ యొక్క సమ్ పీసెస్ అయితే తన ఫేస్ కి గుచ్చుకుంటే ఇంకా తనైతే ఆ నొప్పితో కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే మన గట్స్ అయితే వచ్చి ఆ జుండో యొక్క తలకాయ మీదైతే తన కాళ్ళు పెడతాడు. తను చెప్తాడు, ఇట్ ఈస్ యువర్ ప్లేస్, ఇదే నీ స్థానం అని చెప్పి తనైతే అంటాడు. ఇక్కడే మనకైతే ఇంకోసారి చూపిస్తారు. ఈ ముసుకేసుకున్న ఆయన్ని ఈయనైతే మళ్ళీ మొత్తం వాచ్ చేస్తున్నాడు జరుగుతుంది మొత్తం. ఇంకా అక్కడైతే బ్యాకప్ సోల్జర్స్ కూడా వచ్చేస్తారు. మన గట్స్ కి అయితే వేరే ఛాన్స్ ఉండదు, వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పి తను డిసైడ్ అవుతాడు. అప్పుడే తన మధ్యలోకి అయితే ఒక బాంబ్ వచ్చింది అనమాట, స్మోక్ బాంబ్. దాంతో ఆ ప్లేస్ మొత్తం స్మోక్ తో అయితే కవర్ అయిపోయింది. ఇంకప్పుడే ఆ గుర్తు తెలియని వ్యక్తి అయితే గట్స్ కి చెప్తాడు, తొందరగా రా నా వైపు అని చెప్పి తనైతే గట్స్ ని తీసుకెళ్లిపోతారు. ఇంకా సోల్జర్స్ అయితే మన గట్స్ కోసం ఆ స్మోక్ లోనే వెతుకుతూ ఉంటారు. ఇంకా ఆ గుర్తు తెలియని వ్యక్తి అయితే మన గట్స్ ని వేరే సందులో నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడ మనం చూడొచ్చు గైస్, ఆ టౌన్ లో ప్రతి ఒక్కరు మన గట్స్ ని చూసి భయపడుతున్నారు అనమాట. ఎవరు తనకి షెల్టర్ కూడా ఇవ్వట్లేదు. ఆ గుర్తు తెలియని వ్యక్తి అయితే చెప్తాడు, ఒక పని చేయి, నువ్వు నా ఇంటికి రా అని చెప్పి తన ఇంటికి అయితే తీసుకెళ్తాడు. అదైతే ఒక ల్యాబొరేటరీ లా అయితే ఉండిద్ది. ఇంకా లిటరల్లీ బ్రో అక్కడైతే చాలా అంటే చాలా ఎముకలు ఉంటాయి. ఇంకా ఏదో జార్ లోపల ఏదేదో పేగులు లాంటివి
మన పక్కైతే అది మొత్తం చూసుకుంటూ 1 by 1 అయితే వెళ్ళింది. అప్పుడే తనకైతే ఒక జారిలో ఒక ఎల్ఫ్ స్పెసిమెన్ అయితే కనిపించింది. అది చూసి తను భయపడిపోయింది. ఎందుకంటే తను కూడా ఒక ఎల్ఫే కదా, తన్ని కూడా ఏదో జారి లోపల బంధించేస్తాడేమో అని చెప్పి తను కొంచెం భయపడిపోయింది. ఇంకప్పుడే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫైనల్లీ తన పేరు చెప్తాడు. తన పేరు ఏంటంటే వల్గస్. ఇంకా తనైతే ఒక ఫిజిషియన్ అన్నమాట. తనైతే మన గస్ ని అడుగుతాడు, నువ్వు ఎందుకు కాన్ మీద వార్ ని డిక్లేర్ చేసావు అని చెప్పి తనైతే అడుగుతాడు. అది వినిన తర్వాత మన గట్స్ అయితే ఆ ముస్లాన్ ఒక కర్రనైతే కొడతాడు అనమాట కాలు పెట్టి. దాంతో ఆ ముస్లాన్ అయితే కింద పడిపోతాడు. మన పక్క అయితే మన గస్ ని తిట్టిద్ది అనమాట. అదేంటి పెద్దలతో ఇలా బిహేవ్ చేయొచ్చా అని చెప్పి తను తిట్టిద్ది. ఇంకా వర్గస్ మెల్లిగా పైకి లెగుస్తూ చెప్తాడు, లేదు గట్స్, వాడిని నువ్వు చంపే, ఇదే నా కోరిక, వాడిని అయితే ముక్కలు ముక్కలుగా నరికి అని చెప్పి తను అంటాడు. ఇంకా అక్కడే మనమైతే ఆ వర్గస్ యొక్క ఫేస్ మొత్తం చూడొచ్చు బ్రో. తన హాఫ్ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇంకంతేకాదు తన కాళ్ళు అయితే మోకాళ్ళ వరకు కోసేసి తినేశాడు. అసలు ఆ కౌంట్ మనిషే కాదు, తను ఒక మాన్స్టర్ అని చెప్పి మన గట్స్ కి చెప్తాడు. ఇంకప్పుడే మన వర్గర్స్ అయితే ఒక సీక్రెట్ గదిలోకి అయితే తీసుకెళ్తాడు మన గట్స్ ని. ఎందుకంటే తన దగ్గర ఒక వస్తువు ఉందన్నమాట, మన గట్స్ కి చూపిస్తా అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. ఇంకా లోపలైతే ఒక బ్యాలెడ్ అయితే ఉండిద్ది అనమాట. అది చూసి మన గట్స్ కంగారు పడిపోతాడు. ఇంకా వెంటనే మన గట్స్ అయితే వర్గర్స్ యొక్క గొంతు పట్టేసుకుని తనైతే పైకి లేపుతాడు. ఇంకా తన్ని అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు, అసలు ఈ బ్యాలెట్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన బర్గర్స్ అయితే చెప్తాడు, ఆ బ్యాలెట్ అయితే నాది కాదు, నేనైతే ఆ క్యాసిల్ లోపల నుంచి దొంగలించాను. అది విని తర్వాత మన గట్స్ అయితే తన మెడకాయ వదిలేస్తాడు. దాని తర్వాత మన వర్గర్స్ అయితే చెప్తాడు, నా పేరు వర్గస్, నేనైతే ఆ క్యాసిల్ లో ఒక ఫిజిషియన్ గా పని చేశాను. నేను ఆ క్యాసిల్ లో పని చేసేటప్పుడు ఆ కౌంట్ అయితే సేమ్ ఇలాగే బిహేవ్ చేసేవాడు. తను చాలా క్రూల్ గా ఉండేవాడు, కానీ అప్పుడు తను మంచిగానే ఉండేవాడు. కానీ 7 years తర్వాత తను ఈ బ్యాలెట్ కి దగ్గరగా వచ్చాడు కాంటాక్ట్ లోకి. దాని తర్వాత తను అలా మారిపోయాడు. అది కూడా ఎంతలా మారిపోయాడంటే ముందు వాడు నార్మల్ భోజనం తినేవాడు, అలాంటిది ఇప్పుడు మనుషుల్ని కోసుకుని తింటున్నాడు. ఇంకా నేనైతే అది మొత్తం చూసి నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నేను నా వైఫ్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోయాం. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాతే ఆ క్యాసిల్ యొక్క గార్డ్స్ అయితే నన్ను పట్టేసుకున్నారు. దాని తర్వాత నన్ను ఒక ప్రిజనర్ లా చేసి నిదిగో నన్ను ఇలా సగానికి తినేశారు. కానీ అంతకన్నా ఘోరమైంది ఏంటంటే నా కళ్ళ ముందు నా యొక్క వైఫ్ ని అలాగే చిల్డ్రన్స్ ని కొరుక్కుంటూ తినేశాడు. ఇంకా ఆ పీడకలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా నేనైతే చనిపోయినట్టు నటించి ఒక ట్రక్ రాగానే నేను అక్కడ నుంచి పారిపోయానని చెప్పి తనైతే అంటాడు. ఇంకా తన మాటలు మొత్తం మన గట్స్ వింటూ ఉంటాడు. ఇంకా తనైతే చెప్తాడు, నేనైతే ఈ బ్యాలెట్ ని దొంగలించిన తర్వాత 7 years గా నేను దీని మీద రీసెర్చ్ అయితే చేస్తున్నా, కానీ నాకు ఇప్పటి వరకు అసలు ఇది ఏంటో కూడా నాకు తెలియలేదు. దానికి రిప్లై ఇస్తూ మన గట్స్ అయితే చెప్తాడు, ఇదైతే ఒక కీ, వేరే డైమెన్షన్ లో ఉన్న మోన్స్టర్స్ కి దారి అయితే చూపించింది మన డైమెన్షన్ లో రావడానికి. ఇంకా ఆ డైమెన్షన్ లో మోన్స్టర్స్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మన హ్యూమన్ కాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చారు గాడ్ మెంబర్స్ ద్వారా. ఇంకప్పుడే మనకి నెక్స్ట్ ప్యానల్ అయితే చూపిస్తారు. వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలు రూమ్ బయట నుంచి ఒక అతను అయితే వింటున్నాడు. తను ఎవరో తెలియదు, తన యొక్క షాడో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక దీని తర్వాత సీన్ లోనే మనకైతే మన జెండాని చూపిస్తారు. తనైతే చాలా గాయపడి ఉన్నాడు, కానీ ఇప్పుడు తనైతే గట్టిగా అరుస్తున్నాడు, నేనైతే ఆ స్వార్డ్ మ్యాన్ ని బతికినివ్వను, నేను వాడిని చంపేస్తా అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికైతే మన కౌంట్ అయితే వచ్చేస్తాడు. వచ్చి చెప్తాడు, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి తను అరుస్తాడు. ఇంకా అందరూ బయటికి అయితే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన జెండా అయితే తను నొప్పిని అయితే తట్టుకోలేకపోతున్నాడు. తనైతే ఒక పిల్లర్ కి తన తలకాయేసి కొట్టుకుంటున్నాడు. మన కౌంట్ అయితే తన్ని పట్టుకొని తనైతే కంట్రోల్లో పెడతాడు. ఇంకా తనైతే అడుగుతాడు, నువ్వు బ్లాక్ స్వాట్ మ్యాన్ ని చంపాలనుకుంటున్నావా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన జెండా అయితే చెప్తాడు, అవును నేను వాడిని చంపాలనుకుంటున్నా అని చెప్పి తనైతే అంటాడు. ఇంకప్పుడే కౌంట్ అయితే తన విష్ ని పూర్తి చేస్తాడు. ఎలా అంటే తను నోరు తెరుస్తాడు. ఇంకా తన నోరు నొప్పుల నుంచి ఏదో పెద్ద పురుగు బయటికి అయితే వచ్చింది. ఇంకా కౌంట్ అయితే చెప్తాడు, ఇదైతే ఒక డీమెన్, నువ్వు స్ట్రాంగ్ గా మారాలంటే ఇది నువ్వు తీసుకో అని చెప్పి తన నోట్లోకి కుక్కుతాడనమాట. దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఈ క్యాసిల్ బయట ఉన్న లార్డ్ ముస్లోడ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా అప్పుడే తన దగ్గర ఒక సోల్జర్ వచ్చి, మాకైతే దొరికిపోయింది, ఆ బ్లాక్ స్వార్డ్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో లొకేషన్ మాకు తెలిసిపోయింది అని చెప్పి తనైతే అంటాడు. ఇంకా వెంటనే ఆ లార్డ్ ముస్లోడ్ అయితే మొత్తం 30 మందిని అయితే పంపిస్తాడు మన గస్ ని పట్టుకోవడానికి. కానీ అప్పుడే మన కౌంట్ అయితే వచ్చి చెప్తాడు, 30 మందా వేస్ట్, ఇదిగో ఈ జెండా నొక్కనే పంపి అని చెప్పి తను అంటాడు. ఇక్కడైతే మీరు మన జెండాని అయితే చూడొచ్చు బ్రో, తనైతే ఒక డీమెన్ గా అయితే మారిపోయాడు. ఇంకా ఇటువైపు మన గట్స్ ఇంకా పక్క అయితే ఇద్దరు బ్యాలెట్ ని అయితే చూస్తూ ఉంటారు. తనైతే చిన్నపిల్లలాగా తను ఆ బ్యాలెట్ తో ఆడుకుంటూ ఉండిద్ది అనమాట. అది చూసి మన గట్స్ చెప్తాడు, అది బ్రతికే ఉంది, అదేం టాయ్ కాదని చెప్పి తను అంటాడు. ఇంకా మన పక్క అయితే భయపడిపోయిద్ది. ఇంకా మన పక్క గట్స్ కి చెప్పింది, అయితే గాడ్ హ్యాండ్స్ ని సమ్మన్ చేయొచ్చుగా అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన గట్స్ చెప్తాడు,
అది తెలుసుంటే నేను ఇక్కడ ఎందుకుంటా అని చెప్పి తను అంటాడు. ఇక మన గట్స్ వర్గస్ ని అడుగుతాడు, ఇంతకు నువ్వు క్యాసిల్ లోపలికి వెళ్ళి దొంగిలించావా లేకపోతే బయట దొంగిలించావా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన వర్గస్ చెప్తాడు, ఒక రోజు నేను చూసే చాలా వ్యాగన్స్ ఇక్కడ నుంచి పాస్ అవుతూ కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే ఆపారు. ఇంకా అప్పుడే నేను వెళ్ళి ఇదిగో ఈ వస్తువుని దొంగిలించేసా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన వర్గస్ అయితే ఒక మ్యాప్ తీసి అందులో ఆ కోట యొక్క మ్యాప్ మొత్తం చూపిస్తాడు అనమాట, అవుట్ లైన్. ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలో కూడా తను మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా తను గట్స్ కి చెప్తాడు, ప్లీజ్ ఈసారైనా నువ్వు వెళ్ళి ఆ కౌంట్ ని చంపే నా పగ తీర్చుకో, నేనైతే 7 years నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పి తను దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. మన గట్స్ అది చూసి పక్కకు లేదు నా దగ్గర రామాక అని చెప్పి కాలు పెట్టి కొడతాడు. అది చూసి మన పక్క అయితే చాలా బాధపడిద్ది ఓల్డ్ మ్యాన్ అని చెప్పి. ఇంకా మన గట్స్ అయితే చాలా అంటే చాలా తిట్టిద్ది బ్రో. కానీ మన వర్గస్ అయితే పక్కి చెప్తాడు, నువ్వైతే ఏం ఫీల్ అవ్వమాక, ఇక్కడైతే నా పర్పస్ ఎలాగో కంప్లీట్ అవుతుంది కాబట్టి నేనేమి పట్టించుకోను అని చెప్పి తను చెప్తాడు. ఇంకా అప్పుడే మన గట్స్ అయితే ఏదో శబ్దాలు అయితే వినిపిస్తాయి. ఇంకప్పుడే మన జెండాస్ అయితే గోడ బద్దలు కొట్టుకుని లోపలికి అయితే వస్తాడు. ఇంకా రాగానే మన గట్స్ మీద దాడి చేస్తాడు. ఇంకా మన గట్స్ అయితే అన్ని డిఫెండ్ చేసుకుంటాడు, కానీ తనైతే తట్టుకోలేడు. ఎందుకంటే మన జెండాస్ అయితే ఇప్పుడు ఒక మోన్స్టర్, తనైతే చాలా పవర్ఫుల్. దాంతో మన గట్స్ అయితే పడిపోతాడు. ఇంకా తను కూడా అర్థం చేసుకుంటాడు, ఇప్పుడు వీడైతే మంచి కాదు. ఇంకా వెంటనే మన జెండా మన గట్స్ మీద మళ్ళీ దాడి చేయడానికి అయితే వస్తాడు. కానీ ఈసారి మన గట్స్ అయితే తన చేతిని కోసేస్తాడు. కానీ ఇక్కడ మన జెండా యొక్క చేతి తెగి కింద పడిపోయింది. కానీ తన చేతి లోపల నుంచి ఆ మోన్స్టర్ యొక్క చేతి బయటికి అయితే వచ్చింది. ఇంకా ఆ చెయ్యి అయితే పడిపోయిన కత్తిని మళ్ళీ తీసుకునిద్ది అనమాట, ఆ వార్ హ్యామర్ ని. ఇంకా దాంతో మన గట్స్ మీదకైతే దాడి చేసిద్ది. కానీ మన గట్స్ అయితే ఎవ్రీ అటాక్ ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ ఉంటాడు. మన గట్స్ అలా తప్పించుకోవడం చూసి మన జెండా అయితే తన గుడ్డలతో బ్రో ఆ రూమ్ మొత్తం బద్దలు కొట్టేస్తూ ఉంటాడు, ఎటు పడితే అటే కొడుతూ ఉంటాడు. మన గట్స్ కి అయితే ఒక ఛాన్స్ దొరికింది. దాంతో తను జెండా వెనకాల వచ్చేసి తన చెయ్యి అలాగే తన ఫేస్ సగానికి కోసేస్తాడు. ఇంకా మన జెండా లోపల నుంచి అయితే బ్రో ఆ పురుగు అదే ఆ మోన్స్టర్ డీమన్ అయితే బయటికి వచ్చింది. ఇంకా అది చూసి మన వర్గర్స్ కి అయితే తెలిసిపోయింది ఆ పురుగు ఎవరో కాదు ఆ కౌంట్ అని చెప్పి. అంతేకాదు మన వర్గర్స్ అయితే తొందరపడి ఆ కింద ఉన్న బ్యాలెట్ ని కూడా ఎత్తేసుకుంటాడు. ఇంకా ఆ కౌంట్ అయితే అది మొత్తం చూసి తనకైతే అర్థమైపోయింది. తను అంటాడు, ఓ అయితే నువ్వేనా ఆ బ్యాలెట్ ని దొంగిలించింది వర్గర్స్ అని చెప్పి తను అంటాడు. అప్పుడే మన గట్స్ అయితే కౌంట్ పైన ఉన్న రూఫ్ అయితే కోసేస్తాడు. దాంతో ఆ రూఫ్ మొత్తం మన కౌంట్ మీద పడిపోయిద్ది. ఇంకా అది చూసి మన వర్గర్స్ చెప్తాడు, గట్స్ ని నువ్వైతే తొందరగా లోపలికి వచ్చేయని చెప్పి తనకైతే ఇంకా అండర్ గ్రౌండ్ లోకి అయితే తీసుకెళ్లిపోతాడు. ఇంకా ఆ బిల్డింగ్ మొత్తం కూల పడిపోయిద్ది. సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆ బిల్డింగ్ కూల పడిపోవడం చూస్తారు. ఇంకా వాళ్ళందరూ అయితే కాసేపు తర్వాత అండర్ గ్రౌండ్ లో నుంచి బయటికి అయితే వస్తారు. ఇంకా మన గట్స్ అయితే చెప్తాడు, తనైతే కౌంట్ కాదు డీమెన్. మన గట్స్ అయితే తన యొక్క అడ్వాన్స్ పేమెంట్ గా ఆ బ్యారెట్ అయితే తన నుంచి లాక్కుంటాడు. ఇంకా చెప్తాడు సీ యూ లేటర్ అని చెప్పి తను అంటాడు. దాంతో మన గట్స్ అయితే ఒకవైపుకి వెళ్తాడు. ఇంకా వర్గర్స్ అయితే అక్కడే నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకా మన పగ్ కూడా వెళ్ళేటప్పుడు చెప్పిద్ది అనమాట, ముస్టోడా నువ్వు ఒక మంచి మనిషి అని చెప్పి తనైతే అనిద్ది. ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే నీళ్ళ లోపల నుంచి ఒక మాన్స్టర్ చేతికి అయితే బయటికి వచ్చి మన వర్గర్స్ ని అయితే మళ్ళీ అండర్ గ్రౌండ్ లోకి లాక్కొని అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకా మన పగ్ అయితే గట్స్ ని తిడుతూ ఉండిద్ది, నువ్వు ఎందుకు ఆ ముస్టోడికి చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి తనైతే అనిద్ది. ఇంకప్పుడే మన గట్స్ అయితే చెప్తాడు, వర్గర్స్ అయితే చాలా వీక్, తను ముందెళ్ళిన తర్వాత కూడా నా దారిలోకి అయితే వస్తాడు. ఇంకా టౌన్ లో అయితే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, తొందరలోనే ఇంకొక ఎగ్జిక్యూషన్ అయితే జరగబోతుందని చెప్పి వాళ్ళందరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అది మన గట్స్ ఇంకా పక్క ఇద్దరు వింటారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యేది, మనకైతే ఒక ఖాళీ ప్లేస్ అయితే చూపిస్తారు అనమాట. దాని లోపల మన గట్స్ ఇంకా పక్కైతే ఇద్దరు ఉంటారు. మన గట్స్ అయితే యుద్ధానికి రెడీ అవుతున్నాడు. తన దగ్గర ఉన్న ఐరన్ ఆర్మ్ ఉంది కదా అది తీసి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే తన చేని చూడంగానే తనకైతే వర్గర్స్ గుర్తుకొస్తాడు అనమాట. మన గట్స్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు, నా జీవితంలో ఏదైతే అయిందో పాపం ఆ వర్గర్స్ జీవితంలో కూడా అదే అయింది షర్ట్ అని చెప్పి పక్కన గోడనైతే కొడతాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ చేయి మనకైతే మన వర్గర్స్ ని చూపిస్తారు. తనైతే వాళ్ళందరూ పట్టుకొని ఎగ్జిక్యూషన్ చేయడానికి అయితే తీసుకుని వస్తారు. మన వర్గర్స్ ని మన కౌంట్ చూడంగానే చెప్తాడు, వెళ్ళండి వాడిని ఎగ్జిక్యూట్ చేసేయండి. ఇంకా ఇది మొత్తం మన పక్కైతే దూరం నుంచి చూస్తూ ఉండిద్ది. తనైతే అనుకుంటూ ఉండిద్ది, అరే నేను ఏదో ఒకటి చేయాలి ఆ ఓల్డ్ మ్యాన్ ని కాపాడాలని చెప్పి తను అంటూ ఉండిద్ది. తనకైతే దూరం నుంచి గట్స్ కనిపిస్తాడు. తొందరగా గట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది, నువ్వైతే వెంటనే వెళ్ళి ఆ ముస్లింని కాపాడాలి అని చెప్పి తను అంటూ ఉండిద్ది. మన గట్స్ చెప్తాడు, ఆగు ఒకవైపు అటు చూడు ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో, ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. ఆ మాటలు విన్న తర్వాత మన పక్కైతే చాలా కోపం వచ్చింది అనమాట. తనైతే చెప్పిద్ది, నువ్వు నీ ఫ్రెండ్ ని కాపాడడానికి వెళ్ళట్లేదు, నువ్వైతే చాలా పెరుకోడివి, నువ్వు ఒక యాసోల్ అని చెప్పి తనైతే ఎక్కిరిస్తూ అయితే దూరంగా వెళ్తూ ఉండిద్ది. ఎలాగో తనైతే ఎగ్జిక్యూట్ ఎక్కడ చేస్తున్నారో అక్కడికైతే ఎగురుకుంటూ వచ్చేసి తను కాపాడాలని అనుకునిద్ది. కానీ మన వర్గర్స్ యొక్క ఎమోషన్స్ అలాగే ఆ పీపుల్స్ యొక్క ఎమోషన్స్ అన్ని తనకైతే సెన్స్ అవుతాయి. ఇంకప్పుడే మన వర్గర్స్ తో ఆయన ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇంకా మన పక్కైతే పైనుంచి ఎగురుకుంటూ చాలా స్పీడ్ గా అయితే వచ్చిద్ది ఏడుస్తూ. కానీ ఆ మంచి ఒక వెపన్ కి తగిలి తనైతే కింద పడిపోయింది. ఇంకా మన వర్గర్స్ అయితే లాస్ట్ టైం గట్టిగా అరుస్తాడు, బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ నా
చేతులు చాచి నిన్ను అడుగుతున్నాను, ప్లీజ్ మా అందరి కోసం ఈ మాన్స్టర్ ని చంపే అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. ఇంకా అలాగే మన వర్గర్స్ ని అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తారు. మన పక్క అలాగే ఆ పీపుల్స్ అందరూ తన మాటలైతే వింటారు. మన గట్స్ అయితే అక్కడ నుంచి పక్కకైతే వచ్చేస్తాడు. ఇంకా అక్కడైతే ఒక ఇంక్యుబస్ ఉండిద్ది అనమాట. తనైతే మన వర్గర్స్ యొక్క ఫేస్ అయితే తీసుకునిద్ది. ఇంకా ఆ ఫేస్ తో మన గట్స్ ని భయపెట్టడానికి ట్రై చేసిద్ది. మన గట్స్ కి అయితే మళ్ళీ తన లాస్ట్ వర్డ్స్ అయితే మళ్ళీ వినిపిస్తాయి. ఇంకా మనకైతే కౌంట్ ని చూపిస్తారు. కౌంట్ అయితే అనుకుంటాడు మన గట్స్ అయితే కాపాడడానికి వస్తాడని చెప్పి, కానీ తన ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఇది మొత్తం అయితే క్యాసిల్ బయట నుంచి ఒక అమ్మాయి అయితే చూస్తూ ఉండిద్ది. అలాగే రాత్రి అయితే అయిపోయింది. సోల్జర్స్ అయితే వర్గర్స్ యొక్క తలకాయ అలాగే తన బాడీని అయితే బయట పడేయడానికి అయితే వెళ్తారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన బాడీని అయితే ఒక పెద్ద హోల్ లో అయితే వేసేస్తారు. అక్కడైతే మనం చూడొచ్చు బ్రో చాలా డెడ్ బాడీస్ అయితే ఉన్నాయి. అప్పుడే మన గట్స్ అయితే వచ్చి ఆ ఇద్దరు సోల్జర్స్ ని చంపేసి వర్గర్స్ యొక్క తలకాయ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా తన కళ్ళల్లో చూస్తాడు. చూసి తనైతే చెప్తాడు, వీడు చనిపోయిన తర్వాత కూడా వీటి కళ్ళల్లో ఆ పగ ఆ కోపం అయితే తగ్గలేదు, కానీ నేనైతే వీడిలాగా ఫెయిల్ అవ్వనని చెప్పి తనైతే అంటాడు. ఇంక ఇక్కడైతే ఆ చనిపోయే అందరూ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఆత్మలైతే బయటికి అయితే వచ్చి మన గట్స్ కి చెప్తాయి, నేను ఎలాగైనా ఆ క్లౌన్ అయితే చంపేయాలి, దానికి నీ బాడీ కావాలి అని చెప్పి మన గట్స్ బాడీని అయితే కంట్రోల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ మన గట్స్ అయితే వాళ్ళందరినీ విడిపించుకుని చెప్తాడు, ఇది నా ఫైట్, ఇది నా యుద్ధం, నేనే యుద్ధం చేస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంతకు నేను ఈ వీడియోలో మీకు మొత్తం 2 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. మొత్తం 6 చాప్టర్స్ అయితే ఉంటాయి. నాకు తెలుసు ఈ వీడియోలో నా వాయిస్ అయితే కొంచెం ఎలాగో ఉంది, సో నా ఫీవర్ అనమాట. అయినా మీ అందరి కోసం బ్రో ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలియదు ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరైతే చూస్తారో బ్రో, చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గాయస్, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.